ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో 30% పైగా వాటాను అందిస్తూ ఏటా సుమారు 21,373 మిలియన్ల కాయలను ఉత్పత్తి చేస్తూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పాత చెట్ల స్థానంలో అధిక దిగుబడినిచ్చే రకాలను నాటడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. అమరావతిలో ప్రతిష్ఠించిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం పేరు ఏమిటి? త్యాగ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. 2026 మార్చి 16న అమరావతిలో ప్రారంభించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి త్యాగ విగ్రహం అనగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. సకామూరు పార్కులో ఉన్న ఈ స్మారక చిహ్నం ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గౌరవ సూచకంగా నిర్మించబడింది మరియు 6.8 ఎకరాల శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ పార్కులో ఒక భాగంగా ఉంది. ప్రపంచ సంతోష నివేదిక 2026 అనగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 116వ. ప్రపంచ సంతోష నివేదిక 2026 అనగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో 147 దేశాల్లో భారతదేశం 116వ స్థానంలో నిలిచింది. 2025లో ఉన్న 118వ స్థానంతో పోలిస్తే ఇది స్వల్ప మెరుగుదల. మార్చి 19, 2026ను విడుదలైన ప్రపంచ సంతోష నివేదిక 2026లో ఫిన్లాండ్ వరుసగా 9వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గ్యాలప్ మరియు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్వర్క్తో దీని యొక్క భాగస్వామితో ప్రచురించిన ఈ నివేదికలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో, 2వ స్థానంలో ఐస్లాండ్, 3వ స్థానంలో డెన్మార్క్ దేశాలు నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడానికి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సహాయకులతో సహా 12.76 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న అర్హులైన వ్యక్తులు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారితో పాటు వచ్చే సహాయకులకు ఛార్జీలో 50% రాయితీ లభిస్తుంది. ఏ దేశ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరించింది? చైనా. 2024-25 నాటికి చైనా 47 కంటే ఎక్కువ నగరాల్లో 10,000 కిలోమీటర్ల నుంచి 11,000 కిలోమీటర్ల వరకు ట్రాక్తో ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో నెట్వర్క్ను కలిగి ఉంది. 1143 కిలోమీటర్ల పైగా కార్యాచరణలో ఉన్న లైన్లతో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరించింది. దాదాపు 936 కిలోమీటర్లు మెట్రో రైళ్లు ఇంకా నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర మంత్రి తోకన్ సాహు హైలైట్ చేశారు. ఈ నెట్వర్క్ 2014లో కేవలం 5 నగరాల నుంచి నేడు 29 నగరాలకు వేగంగా విస్తరించింది. ఇందులో మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో భారతదేశం నిలిచింది. 2026 జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఒడిశా. జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 మార్చి 19 నుంచి 21 తేదీల్లో కళింగ స్టేడియంలో జరగనుంది. ఇందులో 29 రాష్ట్రాల నుంచి 1,460 మంది అథ్లెట్లు, అలాగే బీఎస్ఎఫ్ మరియు ఎస్ఎస్సిబి వంటి సంస్థాగత జట్లు పాల్గొంటాయి. ఒడిశా ప్రభుత్వ సహకారంతో పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్
జపాన్లో జరిగే 2026 ఆసియా పారా గేమ్స్కు ఎంపిక వేదిక కూడా ఉపయోగపడుతుంది. 2026 ఫీఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? అమెరికా, మెక్సికో మరియు కెనడా ఈ 3 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. 2026 ఫీఫా ప్రపంచ కప్కు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో మరియు కెనడా అనే 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ టోర్నమెంటుకు 3 దేశాలు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇందులో 48 జట్లు 104 మ్యాచ్లు పాల్గొంటాయి. ఇది ఈ టోర్నమెంట్ యొక్క 23వ ఎడిషన్. ఫిఫా ప్రపంచ కప్ 2026 కోసం ఒక కొత్త స్ట్రీమింగ్ ఫార్మేట్ను ప్రవేశపెట్టడానికి ఫీఫా యూట్యూబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని లక్ష్యం యువతను, మొబైల్కు ప్రాధాన్యతనిచ్చే ప్రేక్షకులను ఆకర్షించడం మరియు ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాన్ని విస్తరించడం. ఒకే ఆర్థిక సంవత్సరంలో అనగా ఫైనాన్షియల్ 25-26 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన భారతదేశంలోని మొదటి మైనింగ్ కంపెనీ ఏది? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి లిమిటెడ్ ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన భారతదేశంలోనే మొట్టమొదటి మైనింగ్ కంపెనీగా నిలిచింది. ఈ ఎన్ఎండిసి లిమిటెడ్ అనేది ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది భారతదేశంలో ఇనుప ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థ మరియు ఖనిజ వనరుల అభివృద్ధికి ఒక కీలకమైన సంస్థ. జ్ఞాన భారతం మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వ్రాత ప్రతులను సర్వే చేయడానికి, నమోదు చేయడానికి, పరిరక్షించడానికి, డిజిటలైజ్ చేయడానికి మరియు వాటికి ప్రాప్యతను అందించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జ్ఞాన భారత మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ను అమలు చేయడానికి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ 2025 నుంచి 31 సంవత్సరాలకు 491.66 కోట్లను ఆమోదించింది. ప్రాంతం, భాష లేదా లిపితో సంబంధం లేకుండా సుమారు 1 కోటి వ్రాత ప్రతులను గుర్తించడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులను అనగా 1 నుంచి 25 మెగావాట్లు ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన పథకం పేరు ఏమిటి? చిన్న జల విద్యుత్ ఎస్హెచ్పి అభివృద్ధి పథకం అనగా స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 2584.60 కోట్ల మొత్తం వ్యయంతో చిన్న జల విద్యుత్తు అభివృద్ధి పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 1500 మెగావాట్ల సామర్థ్యాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాలు మరియు సరిహద్దు జిల్లాల్లో ఈ పథకం కింద ప్రతి మెగావాటుకు 3.6 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 30% కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో ప్రతి మెగావాటుకు 2.4 కోట్లు లేదా ప్రాజెక్టు వ్యయంలో 20% ఆర్థిక సహాయంగా నిలుస్తుంది. జోహా రైస్ అనేది ఏ రాష్ట్రంలో పండించే ఒక దేశీయ సుగంధ వరి రకం? అస్సాం. భారతదేశం ఇటీవల 25 మెట్రిక్ టన్నుల జోహా బియ్యాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీకి ఎగుమతి చేసింది. జోహా బియ్యం అనేది అస్సాంకు చెందిన ఒక దేశీయ సుగంధ బియ్యం రకం. ఇది దాని ప్రత్యేకమైన సువాసన, సన్నని గింజలు మరియు గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. దీనిని అస్సాంలో ప్రధానంగా సాలి లేదా ఖరీఫ్ కాలంలో పండిస్తారు. ప్రధాన రకాల్లో కోలా జోహా, కేటికి జోహా, బోకుల్ జోహా మరియు కుంకుని జోహా ఉన్నాయి. దీనికి 2017లో భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగు లభించింది. సీ డ్రాగన్ 2026 విన్యాసాలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా నేతృత్వంలోని సీ డ్రాగన్ జలంతర్గామి వ్యతిరేక యుద్ధ విన్యాసం 2026లో పాల్గొనేందుకు
భారత నౌకాదళం ఒక P-8I సముద్ర గస్తీ విమానాన్ని గ్వాముకు పంపింది. ఈ విన్యాసంలో క్వాడ్ భాగస్వామి దేశాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా మరియు జపాన్ అలాగే న్యూజిలాండ్ కూడా పాల్గొంటున్నాయి. సెజిల్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. అమెరికా మరియు ఇజ్రాయెల్ స్థావరాలపై వేవ్ 54 ఆపరేషన్ల సమయంలో ఇరాన్ సెజిల్ బ్యాలిస్టిక్ క్షిపణిని మొదటిసారిగా క్రియాశీల పోరాటంలో మోహరించింది. సెజిల్ అనగా సజ్జిల్ లేదా అషూరా అని కూడా పిలుస్తారు. దీనిని ఇరాన్ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 2 దశల మధ్యశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి అనగా MRBM. ఇది ద్రవ ఇంధన క్షిపణి నుంచి ఘన ఇంధన సాంకేతికతకు ఇరాన్ మారడాన్ని సూచిస్తుంది. ఇటీవల భారతదేశంలో 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఏ పథకం ఆమోదించబడింది? భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భారతదేశ వ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి 37,660 కోట్ల కేటాయింపుతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజనకు ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సృష్టించడం, ఉత్పాదక సామర్థ్యాన్ని వెలికితీయడం మరియు వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణాన్ని బలోపేతం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యాలు. భారతదేశపు మొట్టమొదటి సమృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? మధ్యప్రదేశ్. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లాలోని ఉమ్రి గ్రామంలో భారతదేశపు మొట్టమొదటి సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయ సహాయం మరియు ఇతర పౌర సేవల వంటి బహుళ సేవలను ఒకే చోట అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా మరియు సమర్థవంతంగా సేవల పంపిణీ నిర్ధారించడం ఈ కేంద్రం యొక్క లక్ష్యం.